హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మరొక అద్భుతమైన టెంపుల్కి అయితే వచ్చాము. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మరొక అద్భుతమైన టెంపుల్ని అయితే దర్శించుకుందాం. ఈ స్వామివారు అయితే చేప అవతారంలో ఉంటారు. విష్ణుమూర్తి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామి ఆలయం తెలంగాణ అత్యంత ప్రఖ్యాతిగాంచింది. చుట్టూ ఎత్తైన గుట్టలు, పచ్చని పంట పొలాలు మధ్య కొత్తగట్టు. ఈ గుట్టపై మత్స్యగిరీంద్ర స్వామి ఆలయం. దీన్ని వందల ఏళ్ల కిందట నిర్మించగా చెబుతారు. స్వామివారి దర్శనంతో భక్తులు పునీతమవుతారు. కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి పక్కన. కరీంనగర్కు 30 కిలోమీటర్లు, వరంగల్కి 40 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. విష్ణుమూర్తి మత్స్యగిరి స్వామి అవతారానికి ప్రతీకగా గుహలో వెలిసిన చేప అవతారంలో అయితే స్వామివారు ఉంటారండి. సృష్టికి మూలమైన చతుర్వేదాలను సోమకాసురుడు అనే రాక్షసుడు తస్కరించి సప్త సముద్రాల అవతల దాక్కున్న చతుర్వేదాలను పరీక్షించేందుకు విష్ణుమూర్తి మత్స్య అవతారంలో సముద్రాలను దాటి చతుర్వేదాలను పరీక్షించాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి మత్స్య అవతారం ధరించాక కొత్తగట్టు గుట్టపై గుహలో చేప ప్రతి రూపంలో వెలిశాడని స్థల పురాణం చెబుతుంది. గుహలో చేప ప్రతి ఇప్పటికీ ఉండగా అద్దం ఏర్పాటు చేసి ప్రతిబింబాన్ని వీక్షిస్తారు. ఆలయంలో మత్స్యగిరీంద్ర స్వామి, నరసింహస్వామి, గుట్టపై ఆంజనేయ స్వామి, శివాలయం, కోనేరు ఆడకొట్టుకునే రీతిలో ఉంటాయి. ఏటా మాఘమాసంలో మత్స్యగిరి స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. భూదేవి, నీలాదేవి సహా స్వామివారి కళ్యాణం వైభవంగా జరుపుతారు. మాఘ పౌర్ణమి సందర్భంగా జాతర, కోనేరులో సక్రస్నానం, వేద పండితుల వేద మంత్రోచ్చారణ మధ్య నిర్వహిస్తారు. అనుబంధ ఆలయాల్లో హనుమాన్ జయంతి, నరసింహ జయంతి, మహాశివరాత్రి, జాగరణ, శివ కళ్యాణం, అగ్నిగుండాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. రహదారి టోల్గేట్ కొత్తగట్టు ఆలయం వద్ద నిర్మిస్తున్నారు. భారీ మత్స్యగిరి స్వామి విగ్రహాన్ని కరీంనగర్, వరంగల్, హైదర్ పక్కనే ఒక గుట్టపై ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం విద్యుత్ దీపాల కాంతులతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ధ్వజాతోరణం రోజు గరుడ ముద్దల ప్రసాదం స్వీకరించి, నాగబలి రోజు సంతానం కలగని దంపతులు పోలుదండాలు వేసుకుంటే సంతానం కలుగుతుందని ప్రగాఢ నమ్మకం. ఇలా చేసిన అనేక మంది దంపతులకు సంతానం కలిగించి కోనేరులో పవిత్ర స్నానాలు చేసి దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని, పంటలకు చీడపీడికలు సోకితే కోనేరులో నీటిని చల్లుకుంటే వాడి ప్రకృతి తగ్గుతుందని రైతుల నమ్మకం. గుట్ట కింద పోషమ్మ ఆలయంలో దర్శనం చేసుకొని ఘాట్ రోడ్డుపై నుంచి ఆలయం చేరుకోవాలి. కోనేరులో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు మత్స్యగిరీంద్ర స్వామి చేప ప్రతిమను దర్శించుకోరు. పక్కనే ఉన్న నరసింహస్వామికి పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తుంది. ఆంజనేయ స్వామి శివాలయంకు శివుడికి పూజలు చేస్తారు. మత్స్యగిరి స్వామికి శేష వంశస్థులు 1100 ఏళ్లుగా స్వామివారిని పూజిస్తున్నారు స్థల పురాణం చెబుతుంది. ధూప దీప నైవేద్యం బ్రహ్మోత్సవ ప్రధాన అర్చకులు శేషం మురళీధర సమక్షంలో జరుగుతాయి. సజ్జన సంరక్షణ, దుర్జన సంహారం కోసం దశావతారాన్ని దాల్చాడు విష్ణుమూర్తి. ఆ అవతారంలో పరంపరలో మత్స్య అవతారం మొదటిది. మత్స్య అవతారంలో స్వామి స్వయంగా వెలిసిన క్షేత్రాలు అత్యంత అరుదు. తెలంగాణలో ఏకంగా మత్స్య అవతార వేదనారాయణ స్వామి ఆలయం కరీంనగర్ జిల్లా కొత్తగట్టులో క్షేత్రంలో అయితే ఉంటుంది. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి 184 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ కొత్తగట్టుకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే కరీంనగర్ అండి. లేదంటే బస్సులో కూడా వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ కరీంనగర్ కానీ, హుజురాబాద్ కానీ, వరంగల్ కానీ వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి అయితే ఈ ఆలయానికి చేరుకోవచ్చు.